డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. రిటైర్మెంట్‌కి దగ్గర అవుతున్న వాళ్ళు, అదేవిధంగా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ కూడాను ఎలా పెట్టుబడి పెట్టుకోవాలి, డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. యా మ్యామ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. యా, ఈ క్వశ్చన్ ఏంటంటే, సో ఆల్రెడీ రిటైర్డ్ అయిపోతున్నారు. అప్పటికే యాక్చువల్లీ మనం చెప్పే ఐడియాస్ అన్ని కూడాను అప్పటికి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, కానీ ఇప్పుడు చాలా మంది కూడాను ప్రాపర్ మేబీ సేవింగ్స్ ఆ టైంలో కుదరకపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిటైర్మెంట్ అయ్యే టైంకి మనం చూసినటువంటి సొసైటీని బట్టి ఇప్పుడు వాళ్ళు సేవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో సీనియర్ సిటిజన్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. వీళ్ళకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, వారి డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు? షూర్ అండి. అంటే నేను చాలా అంటే లైక్ వి యూస్ టు టేక్ కౌన్సిలింగ్. ఒక 2 years లో రిటైర్మెంట్ అయిపోతున్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. సో ఎలా రిటైర్మెంట్, ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇదేంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆలోచించేది కాదండి. ఒక 2-3 years ముందే ఇక మీరు రిటైర్ అయిపోతున్నారు, ఒక అంటే మీ రిటైర్మెంట్ 60 అనుకోండి, మీరు 57 నుండే 55 నుండే ఆ మోడ్ లో ఉండాలి. అలానే మీరు 65కి రిటైర్ అవుతున్నారు, 62కి రిటైర్ అవుతున్నారు అంటే 58 years నుంచి మీరు ఆలోచించడం మొదలు పెట్టాలి. అప్పుడైతేనే మనం పర్ఫెక్ట్ ల్యాండింగ్ అనేది జరుగుతుంది. అయిపోయిన తర్వాత మనం ఆలోచించి స్ట్రాటజీస్ తీసుకోవడం కన్నా. సో ఇక్కడ ఎవరైనా అండి, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? రెగ్యులర్ రిటర్న్ కావాలి. రెగ్యులర్ గా పెన్షన్ లాగా. ఇప్పుడు పెన్షన్ సిస్టమ్ లేదు. సో ఇప్పుడు అందరూ కూడా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా లంసమ్స్ ఇచ్చేస్తున్నాయి. మీకు ఒక 1 crore ఇస్తాము, ఇక మాకైతే బాధ్యత లేదు అని చెప్పి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పెన్షన్ సిస్టమ్స్ అన్ని తీసేసాయి. మీరు బయటకు వచ్చేటప్పుడు మీ పిఎఫ్లు కానీ, మీ పిఎఫ్ అమౌంట్లు కానీ, లేకపోతే మీ గ్రాట్యుటీలు కానీ, ఇలాంటి అమౌంట్ అంతా కూడా మీకు ఒక లంసంగా ఇచ్చేసి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి పంపించేస్తున్నారు. సో దెన్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీకు వచ్చిన ఈ 70 లక్షలు కానీ 1 crore కానీ ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఎలా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారని మీ మీదే వదిలేస్తున్నారు. సో ఇది ఒకటి. అంటే అందరికీ ఛాలెంజింగ్ ఏంటంటే ఈ అమౌంట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్ ఇన్కమ్ ని ఎలా తెచ్చుకోవాలి. సెకండ్ ఏంటంటే సేఫ్టీ. కంపల్సరీ ఏంటంటే ఈ అమౌంట్ అనేది ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండాలి కదండి. సో ఎంత సేఫ్టీగా దాన్ని చూసుకోవాలి, ప్రొటెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆ ఏజ్ వాళ్ళు మళ్ళీ ఇంకా ఎర్నింగ్ కెపాసిటీ కూడా ఉండదు కదా వాళ్ళకి. సో ఈ అమౌంటే అప్ టు 60 years నుంచి ఇప్పుడు లైఫ్ స్పాన్ 80-85 కూడా ఉంటున్నారండి. సో ఈ 1 crore 20-25 years వరకు ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది అనదర్ ఛాలెంజ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండి. సో ఇన్ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ పెరిగిపోతుంది. అసలు మాకు అంటే మేము ఎక్కువగా క్లయింట్స్ ని మీట్ అవుతుంటే, మేడం మేము 40-45 years ఉన్నప్పుడు కూడా మాకు అంత ఖర్చు అవ్వట్లేదు, ఎప్పుడైతే రిటైర్మెంట్ అయ్యామో ఖర్చు చాలా ఎక్కువ అయిపోతుంది. మేబీ హెల్త్ రీజన్స్ గానీ, లేకపోతే మీరు కంఫర్ట్ జోన్ లో ఉంటారు కదండి. 60 years తర్వాత మూవ్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. యూ వాంటెడ్ హ్యావ్ డ్రైవర్, మీ ఇంట్లో పని వాళ్ళు కావాలనుకుంటారు. సో ఏంటంటే ఒక్కసారిగా మీ లైఫ్ స్టైల్ అనేది మారుతుంది, ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో ఎవరికైనా హెల్ప్ చేయాలనుకోవడము, ఇలాంటివి చాలా రెస్పాన్సిబిలిటీస్ చాలా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే మీ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరుగుతాయి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా మనీ తగ్గిపోతుంది, మనకు అంత అవసరం ఉండదేమో అనుకుంటారు. బట్ ఇది చాలా రివర్స్ అండి. మీకు రిటైర్మెంట్ అయిన తర్వాతే చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది లైఫ్. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోలేరు, నడుచుకొని వెళ్ళిపోలేరు. అంటే లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉండాలి, తర్వాత కంఫర్ట్ గా ఉండాలి అనుకుంటారు కదండి. సో ఇదంతా కంఫర్ట్ రావాలి అంటే ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే లైఫ్ స్పాన్ అండి. సో 85 years కూడా ఉంటున్నారు, 80 years ఉంటున్నారు. సో యావరేజ్ పెరిగిపోయింది, లైఫ్ స్పాన్ పెరిగిపోయింది. సో మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత 25 years సర్వైవ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ అండి. ఎంతో మీరు ప్లాన్ చేసుకుంటే తప్ప మీరు పోస్ట్ రిటైర్మెంట్ అనేది ఫ్రూట్ఫుల్ గా మనము వెళ్ళలేము. ఆ తర్వాత ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా మన దగ్గర పోయిందండి. అంటే అప్పట్లో కిడ్స్ అందరూ కూడా వీళ్ళని చూసుకునే వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేది, ఎకనామికల్ సపోర్ట్ ఉండేది, తర్వాత ఎమోషనల్ సపోర్ట్ ఉండేది. ఇవి కూడా తగ్గిపోయాయి కదండి. సో ఆల్మోస్ట్ ఆల్ దీస్ ఛాలెంజెస్ ని మనం బేర్ చేయాలి అంటే ఒక 5 years ఎవరైతే
మీరు రిటైర్మెంట్కి వచ్చేసారో మీరైతే కొంచెం ముందుగానే ఆలోచించాలంటే దానికి కొంచెం ఒక స్ట్రాటజీ అయితే మేము చెప్తాము. ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 crore ఉన్నాయనుకోండి, దాన్ని మనం 3 parts లో డివైడ్ చేయాలి. ఓకే, అంటే 60 నుంచి 65 వరకు, 65 నుంచి 70, 70 to 80. ఓకే. సో ఫస్ట్ మీరు ఏదైతే ఈ 60 నుంచి రిటైర్ అయితే 65 వరకు మీకు ఒక 10 lakhs కావాలి, లేదు ఒక 6 lakhs కావాలి. మీ లైఫ్ స్పాన్ మీకు ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో, ఎగ్జాంపుల్ నాకు నెక్స్ట్ 5 years వరకు ఒక 10 lakhs లేకపోతే ఒక 20 lakhs కావాలి అంటే ఆ అమౌంట్ని ఎటువంటి రిస్క్ లేని ఒక లిక్విడ్ దాంట్లో పెట్టుకోవాలండి. అస్సలు అంటే ఎటువంటి రిస్క్ ఉండకూడదు, లిక్విడిటీ బాగుండాలి. లైక్ మీరు ఎఫ్డీస్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే లిక్విడిటీ ఫండ్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్, మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. అంటే ఎనీ టైమ్ యూ కెన్ టేక్ ద మనీ అవుట్. అలాంటి కొంత అమౌంట్ ఎవ్వరు మెయింటైన్ చేయాలి. లిక్విడిటీ అనేది ఈ ఏజ్ లో మనకి చాలా అవసరం అవుతూ ఉంటుంది. వాళ్ళకి రిటైర్మెంట్ టైంలో ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి ఒక 20 lakhs వరకు వాళ్ళు అలాంటి లిక్విడ్ ఆప్షన్స్ లోని మీరు పెట్టుకోవాలండి. ఆ తర్వాత అంటే ఇంకా మీరు 65 వరకు వచ్చేసారు, 65 నుంచి 70 ఈ 5 years కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో, అంటే అరౌండ్ 30 lakhs 40 lakhs ఉందో, అది మీరు కొంచెం డెట్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. అంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ కానీ, అంటే రిటర్న్స్ కూడా రావాలి. ఇప్పుడు ఫస్ట్ 5 years మనీ మీద మీరు రిటర్న్స్ ఆశించడానికి ఏమీ లేదు, ఎందుకంటే అది చాలా సేఫ్ గా ఉండాలి, సెక్యూర్ గా ఉండాలి, లిక్విడిటీ ఉండాలి. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మేబీ ఒక 6% వరకు మాత్రమే మీరు రావచ్చు. బట్ ఏదైతే నెక్స్ట్ 5 years అంటే 65 నుంచి 70 years వరకు ఉండే ఆ మనీకి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి యూ కెన్ కీప్ ఇట్ ఇన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. అక్కడ మీకు ఏంటంటే 10% వరకు వస్తుంది. 10% వరకు మీకు రిటర్న్స్ వస్తాయి. సో అందులో మీరు కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ 30 lakhs 40 lakhs ఏ ఉన్నాయో అది ఒక డెట్ ఫండ్స్ లో పెట్టుకోండి, బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ 70 to 80 years అంటే మీరు ఇప్పుడు 60 లో ఉన్నారు, 70 అంటే అనదర్ 10 years టైం ఉంది. సో ఈ అమౌంట్ ఏదైతే ఈ 40 lakhs అమౌంట్ ఉందో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈక్విటీలో కొంచెం ఎక్స్పోజర్ తీసుకోవచ్చు టు సమ్ ఎక్స్టెంట్. ఎలా లేదు, బ్యాలెన్స్డ్ ఫండ్స్ కానీ, లేదు అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ, ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానీ, మల్టీ క్యాప్ ఫండ్స్ కానీ. ఆ ఏజ్ లో మేడం మ్యూచువల్ ఫండ్స్ అవసరం అంటారా అంటే అవసరమేనండి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి కదా. ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి అంటే మీరు ఈ విధంగా చేశారంటే 1 crore అనేది ఆఫ్టర్ 20 years తర్వాత దాని వాల్యూ 20 lakhs కూడా ఉండదు, వాల్యూ పడిపోతుంది ఇన్ఫ్లేషన్ వల్ల. సో మీరు ఇలా దాన్ని అలానే పెట్టారనుకోండి, అది మీకు వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. సో కొంచెం రిటర్న్స్ ని కూడా మేనేజ్ చేసుకోవాలండి, ఎందుకంటే లైఫ్ స్పాన్ ఈజ్ ఆల్వేస్ 25 years కాబట్టి కొంత. అందుకనే మేము చెప్పాము, ఉన్న 1 crore ని మీరు 3 parts చేసుకొని ఒక 20% పార్ట్ ని మీరు లిక్విడ్, ఒక 30-40% పార్ట్ ని మీరు డెట్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో కానీ డెట్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. వేర్ యూ కెన్ గెట్ 10% రిటర్న్స్. ఇంకా మిగతాది ఏదైతే ఉందో ఒక 12% రిటర్న్స్ ఈక్విటీ ఓరియంటెడ్ వాటిలో కూడా మీరు పెట్టుకుంటే డెఫినెట్లీ యూ క్యాన్ సేల్ త్రూ. అంటే ఒకవైపు సేఫ్టీ, ఒకవైపు రిటర్న్స్, లిక్విడిటీ అన్నీ కూడా మీకు వస్తాయండి. ఇంక ఇవి కాకుండా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి, అందులో మనము పెట్టుకోవచ్చు. అలానే ఎల్ఐసి వయో వందన యోజన ఉంది, ప్రధాన్ మంత్రి వయో వందన యోజన ఉంది, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. బట్ ఏంటంటే ఎంత అమౌంట్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎంత టైంకి పెట్టుకోవాలి అనేది ఒక స్ట్రాటజీ అనేది అప్లై చేసుకుంటే బెటర్ గా ఉంటుందండి. బట్ ఐ నో మేము చెప్పినంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఎవ్రీ క్లయింట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ హెల్త్ పరంగా కానీ. కొంతమందికి హోమ్ లోన్స్ ఇంకా ఉంటాయండి రిటైర్ అయిన తర్వాత కూడా. సో దెర్ ఆర్ మెనీ క్లయింట్స్ హూ ఆర్ హ్యావింగ్ లోన్స్ టు పే. ఈఎంఐస్ ఉంటాయి, తర్వాత వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటారు, వీళ్ళే పే చేస్తూ ఉంటారు ఈఎంఐస్. సో వాళ్ళు రిటైర్ అయినా ఇంకా ఈఎంఐలు కడుతూ ఉంటారండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. సో బెటర్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని మీరు సంప్రదించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి కస్టమైజ్డ్ స్ట్రాటజీస్ బాగుంటాయో సీనియర్ సిటిజన్స్ మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, ఎవరైతే రిటైర్డ్ అయ్యారో అవుతూ ఉన్నారో వాళ్ళు ప్రాపర్ స్టడీ అయితే చేసుకోండి, మీ ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.